ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫౌజీ పిల్ల. సో ప్రజెంట్ అస్సాం రైఫిల్స్లో ట్రేడ్ మ్యాన్ ర్యాలీ జరుగుతుంది. సో నాకు ఆల్రెడీ కొంతమంది, అంటే నేను వీడియో ఏం చేయలేదు, బట్ కొంతమంది ఎవరో నెంబర్ దగ్గర తీసుకొని నాకు ఫోన్ కాంటాక్ట్ కూడా అయ్యారనమాట. సో మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే ర్యాలీకి వస్తున్నారో వాళ్ళందరూ ఆల్ ది బెస్ట్. చాలా బాగా చేయండి రన్నింగ్. 5 కిలోమీటర్స్ రన్నింగ్ బాగానే ఉంటుంది, అంత హార్డ్ ఉండదు. ఇక్కడ ఒకే దగ్గర అప్ప దొరుకుతుంది అనమాట, మిగతాదంతా డౌన్లో ఉంటుంది. కానీ మీరు పరిగెట్టిన సామర్థ్యం బట్టి ఉంటుంది అనమాట 5 కిలోమీటర్స్ రన్నింగ్ కాబట్టి. సో రన్నింగ్ ఈరోజు అయితే, రేపు మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఎవరైతే దిమాపూర్ వస్తున్నారో, ట్రైన్స్ ఆల్రెడీ మీరు బుక్ చేసుకుని ఉంటారో, దిమాపూర్ నుంచి షుకోవి రావాలి మీరు. సో షుకోవికి మీరు డైరెక్ట్గా వచ్చారనుకోండి, 600 800 మీ దగ్గర తీసేసుకుంటాడు. సో మీరు ఏం చేస్తారంటే, సుకోవి నుంచి 7th మైల్ 7 మైల్ అని ఉంటుంది, అక్కడికి 50 రూపాయలు తీసుకుంటాడు. రైల్వే స్టేషన్ నుంచి 7th మైల్, అక్కడ నుంచి మళ్ళీ షుకోవికి 80 రూపాయలు తీసుకుంటాడు. సో లైన్లో వెళ్ళండి, ఇలాగ సింగిల్ ఆటో బుక్ చేసుకుని వెళ్తే మాత్రం ఎక్కువ డబ్బులే తీసుకుంటాడు. సో అది మీకు చెప్తున్నాను. ఇంకో విషయం చెప్తున్నాను ఏంటంటే, నేను మీకు జస్ట్ ఇలా చెప్పగలను, ఇక్కడ నుంచి ఇలా రండి, ఇక్కడ స్టే చేయండి, ఇలా ఉండండి అని చెప్పగలనే కానీ, లోపల నేను ఒక నార్మల్ రైఫిల్ మ్యాన్ జీడీ అనమాట. సో మాకు ఈ భర్తీలకి ఏం సంబంధం ఉండదు, మేము అందులో ఇన్వాల్వ్ అవ్వము, మనం ఏమీ చేయలేమన్నమాట. ప్రతిదీ మీ టాలెంట్తోనే చేయాలి. నన్ను మళ్ళీ అక్క అది చెయ్యక్క ఇలాగ అడుగకంటే, నేను ఎవ్వరము రిస్క్ తీసుకోకూడదు బాబు. ఎందుకంటే ఇది మా జీవితం, మా ఉద్యోగం గురించి మర్చబడింది అనుకో ఒక్కసారి మరి తట్టుకోలేము. సో మేము అడగలేము. నన్ను జస్ట్ ఎవ్వరు మాత్రం సపోర్ట్ చేయక, ఎలా మోటివేషన్ ఇవ్వగలను, బాగా పరిగెట్టండి ఇవన్నీ, కానీ ఆ సపోర్ట్లో అయితే నేను చేయలేను. వీళ్ళకి రన్నింగ్ చేసేయండి, ట్రేడ్ టెస్ట్ ఈజీ చేయండి, అక్కడ ఆఫీసర్స్ అందరూ ఆర్మీ వాళ్ళు ఉంటారు. సో మమ్మల్ని ఇరికించొద్దు ప్లీజ్, మీరు తప్పుగా అనుకోకండి. చాలామందికి చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ. ఆ హెల్ప్ అయితే నేను చేయలేను, ఇదైతే నేను చేయగలను. మీరు ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి, ఎలా స్టే చేయాలి అనేది మాత్రం, ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ అయితే డిఎం చేయండి, యూట్యూబ్ అయితే నాకు మెయిల్లో మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. యాజ్ ఎ సిస్టర్గా నేను అందరికీ రిప్లై ఇస్తాను. కానీ ఇంకా హెల్ప్ అయితే నేనేం చేయలేను అనమాట. సో ప్లీజ్